ఇట్లా గిట్లా వస్తామ్మా గిట్లా రౌండ్గా ఏమో దేని కలర్ వేయాలి రౌండ్గా దేని కలర్ ఏదైనా వైటే సెట్ అవుతుంది దాంట్లో. వైట్ వేయాలి మరి. గిట్లా పెడదాం. ఎట్లా ఇట్లా చుక్క లెక్క ఉంది. గిట్లనే మరి చుక్కలా ఇట్లా మంచిగా ఉందా? అలా గట్లనే పోతారు యూట్యూబ్లో. ఇంకేమో సొంగుతాం కదా, పొంగైందా? పొంగున్నదా? మనకి ఆ చేత దెబ్బ బగ్గి చేస్తలేదు. రెడీ చేసి మా షెర్రీ రాసి మా అత్త ఇంకేయలేదు కావచ్చు. ఎప్పుడో వేయచ్చు పొద్దున ఎప్పుడో లేపుతుంది. ఇలా సెలవు కదా, సెలవు ఉంటే ముగ్గు జల్లి ఏమి ఏది ముగ్గులు ఉండే రోజు జల్దీ లేస్తుంది కదా, ఉన్న రోజు పండుకుంటాం. మధ్యాహ్నం మనం పని చేసి పండుకుంటాం. ఆవులు వస్తాను ఏం కత్తి రాని పక్కకు పోతుంది. పొడవగల అది భయపడుతుంది. వచ్చే వచ్చినట్టు వదిలిపెట్టారు. ఏం క్రియేటివిటీ రాని ఇది. ఇయ్యలేదు ఆయనకి. ఎన్ని పెట్టి డబ్బులు ఎంత చిన్నగా రాసినవరా రాయ్. చక్కగా కనపడకపోవడం అంత మంచిగా కనపడుతుంది. రాత్రి రాత్రి అంటాడు. ఎన్ని అంత పెద్దగా రాసినావు డబ్బులు ఇంత పెట్టినా దగ్గర దగ్గర రాసింది. ఇది దూరం అయింది, అది చిన్నగా అయింది. నీకంటే మమ్మీ రాసేదే బాగా వస్తుంది. లే చిరిపి ఫీల్ అవుతాడు దాన్ని చదివే ఎత్తేవాడి. అరే న్యూ ఇయర్ ముగ్గు ఎట్లా వేయాలని నేను తర్వాత చూపిస్తాను. నువ్వులే మమ్మీ వేసుకుంటుంది. ఇప్పుడు బాగుంది. ఇక దీనికి వేలే చుట్టూ కూడా వేసేసి వద్దమ్మా దానికి అవసరం లేదు, అవసరం లేదు. అవి పోతున్నాయి మళ్ళీ ఎత్తావా? గీతలు అంటున్నావా? వీటికి ఇట్లా ఎత్తా ఇక్కడ వీటికి నింపాలి కదా. మళ్ళీ వీటిని నింపాలి ఇప్పుడు ఏమొద్దా? ఏమొద్దు. దీంతో ఏదైనా కలర్తోనే ఏతే బాగానే ఉంటుంది. ఎల్లో ఏనా కాదు, ఇంకా మధ్యలో వేసిన కలర్ అది దేనికి కలవదు ఇక కదా. చుట్టూ దేనికి కలవదు ఇక. చుట్టుకి ఏం కాదు. ఈ గీత గీసినట్టు గీత గీ అంటున్నా అట్లా గీ అట్లా బాగుంటుంది. గీత మంచిగా గీస్తున్నావు. ఇడిచిపెట్టి గీతే బాగుండు. తెల్ల గీత ఇడిచిపెట్టి గీత మీద గీయాలా? సరే నేను వెళ్తున్నాయి.